స్తుతి స్తోత్రం దేవా జీవము కలిగిన దేవా స్తోత్రం దేవా వందనాలు తండ్రి. ప్రేమ కలిగిన దేవా స్తోత్రం దేవా ఆశ్చర్యకరుడా స్తోత్రం దేవా ఆలోచనకర్త స్తోత్రం దేవా నిత్యుడగ దేవా స్తోత్రం దేవా స్తుతులకు పాత్రుడా స్తోత్రం దేవా ఆరాధ్య దైవమా స్తోత్రం దేవా నిన్న నేడు రేపు మమ్మల్ని ఏకరీతిలా కాచి కాపాడినందుకు మీకే స్తోత్రం దేవా. గతించిన కాలం నుంచి మీ బలిష్టమైన రెక్కల నుంచి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే స్తోత్రం దేవా. వందనాలు తండ్రి. ఇంతవరకు మీరు ఇచ్చిన ఈ కాపుదలకు మీకే కోట్లాది కొద్ది వందనాలు తండ్రి. స్తోత్రం దేవా. మీరు చేసిన మేలుకే మీకు వందనాలు తండ్రి. స్తోత్రం దేవా. మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రం దేవా. వందనాలు తండ్రి. ప్రార్థన ఆరంభంలో ఉన్నాము తండ్రి. ఈ ప్రార్థన అంతా మీ నామమునకు మహిమగా జరుపుకోవడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రం దేవా. నిలువబడిన నీ దాసుని బలపరచండి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తోత్రం దేవా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి నడిపించండి తండ్రి. స్తోత్రం దేవా. వారికి ఉన్న ప్రతి అవసరత నీ మహిమలో తీర్చండి తండ్రి. స్తోత్రం దేవా. సాహస బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ చిన్న ప్రార్థన మీ పాసన్నిధిలో చేర్చుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను. ముట్టులని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను గతకాలం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం.
కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేళలలో కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నింపేను ఇలలో శుద్ధులతో నింపేను కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును హల్లెలూయా ఆమేన్ నాకెంతో ఆనందమే హల్లెలూయా ఆమేన్ నాకెంతో ఆనందమే సియోను నివాసం నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే ఆమేన్ ఆనందం ఆనందమే కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ప్రైజ్ ద లార్డ్. దావీదు కీర్తన 122. యెహోవా మందిరమునకు వెళ్ళెదమని జనులు నాతో అనినప్పుడు నిన్ను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలిచియున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరములో క్షేమముండునుగాక. నా సహోదర నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగాక అని నేననిదను. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు.
దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి 122వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాము. ఈ యొక్క కీర్తన యాత్ర కీర్తన ఉంటుంది. దావీదు రచించినటువంటి కీర్తన. మొదటి వచనం మనం చూసినట్లయితే, యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించేతిని. దావీదు దేవుని సన్నిధిని ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన ఒక రాజే ఉంటుండగా కూడా ప్రజలు ఎప్పుడైతే ఎవరైనా సరే ఆయన ఎదుకు వచ్చి దేవుని సన్నిధికి వెళ్ళాలని అనినప్పుడు ఆయన ఎంతో సంతోషించేటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి మక్కువ మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధాన్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు. 84వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేచున్నవి. ఆయన హృదయము ఆయన శరీరం కూడా మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని ఆనందంతో కేకలు వేచున్నది. మరి అంతగా ఆయన దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిని మనం ఎంతో ప్రేమించాలి. ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా, ఎటువంటి సమస్యలు మనకున్నా కూడా దేవుని సన్నిధిని మనం ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని కాపాడతారు. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో, యెరూషలేమా నా పాదములు నీ గుమ్మంలో నిల్చుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి ఎంతో గొప్పది. ఇక్కడ యెరూషలేము దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని మరి సూచించుచున్నది, దేవుని యొక్క సంఘాన్ని సూచించుచున్నది. మరి యెరూషలేమును ఆయన పరిశుద్ధపరిచున్నారు. ఆయన ఎన్నుకున్నటువంటి పట్టణమై ఉంటుంది. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనములు బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. మరి ఎవరు వెళ్తారంటే దేవుని సన్నిధానానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలే ఆయన సన్నిధానానికి వెళ్తారు. మరి దేవుడు మనకి గొప్ప అధిక్యతను మనకి ఇచ్చి ఉన్నారు. ఈ లోకంలో చూసినట్లయితే ఎంతోమంది దేవుని యొక్క రక్షణ లేకుండా నశించిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ యొక్క లోకంలో ఉంటున్నటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మనము ఆత్మీయ ఇశ్రాయేలై ఉంటున్నాము. ఆది అపోస్తుల కాలంలో విశ్వాసులందరూ మరి దేవుని సన్నిధిలో ఎంతో ఆశతో మరి కూడి ప్రార్థన చేసినటువంటి దినములు. ప్రస్తుత పరిస్థితిలో మనం అందరము మరి ఎక్కడ మనమైతే ఉన్నామో అక్కడ 2-3 కూడి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన రీతిగా ఎక్కడైతే 2-3 నా నామమును కూడా ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని ఆయన వాగ్దానం చేశారు. కాబట్టి మరి ఎక్కడున్నా సరే మనం ప్రార్థన చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వసించిన వారందరూ వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారికి అనుదినము వారితో చేర్చుచుండెను. మరి ఆది అపోస్తుల కాలంలో మరి విశ్వాసులు ఎంతో మరి దేవుని సన్నిధిలో ఆశ కలిగి మరి ఆ రీతిగా నడుచుకున్నప్పుడు దేవుడు అనేకమైన మేళ్ళు, ఆశ్చర్యకార్యాలు వారి పట్ల జరిగించినట్లు మనం చూస్తున్నాం. 5వ వచనంలో మనం చూసినట్లయితే, అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశముల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన దేవుడు న్యాయం తీర్చే దేవుడు అంటున్నాడు. ఆయన సన్నిధిలో మనకున్నటువంటి ప్రతి సమస్యని మనం ఆయన సన్నిధిలో పెట్టవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సెలవిచ్చి ఉన్నారు, మీ శత్రువుల కోసము మిమ్మల్ని హింసించే వారి నిమిత్తమై ప్రార్థన చేయమన్నారు. ఎందుకంటే ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనకి న్యాయాన్ని తీర్చే దేవుడు. మనుషులు మనకి న్యాయం తీర్చుకోవచ్చు బహుశా, అయితే దేవుడైతే మన పక్షాన్ని నిలిచి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన మన పక్షం నిలిచి మనకి న్యాయం తీర్చే దేవుడై ఉంటున్నారు.
6వ వచనంలో మనం చూసినట్లయితే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. దేవుని యొక్క సంఘం కోసమై మరి సంఘ క్షేమాని కోసం మనం ప్రార్థన చేయాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి సంఘ క్షేమము ఎంతో ప్రాముఖ్యమై ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కూడా మరి సంఘం నిమిత్తమై ఎంతగా ప్రార్థన చేస్తారో మనం చూస్తున్నాం. అదే ప్రార్థన ఈ రోజున మనం చేయాలి. మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ప్రకారం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలుచుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైన పౌలు మరి ప్రతి ఒక్కరి నిమిత్తము ఆ రీతిగా ప్రార్థించేసినట్టుగా మనం చూస్తున్నాం. 7వ వచనము, నీ ప్రకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక, నీ సహోదరుల నిమిత్తమును నా సహవాసాలు నిమిత్తమును నీకు క్షేమం కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. మరి దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, మేలు ఉంది. కాబట్టి దేవుని మందిరము నిమిత్తం మనము ప్రతి ఒక్కరము ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమము ఎంతో ప్రాముఖ్యమై ఉంటుంది. మరి చివరి కాలంలో ఉంటున్నటువంటి మనము దేవుని సంఘం నిమిత్తం మనము ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో మరి ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. కాబట్టి ఆ యొక్క సమయాన్ని మనం కోల్పోకుండా మరి దేవుడు మనకు అందరికీ దయచేయలాగున ప్రతి ఒక్కరూ తన వ్యక్తిగత ప్రార్థనలో మరి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు గొప్ప కార్యాలు మనకు జరిగిస్తారు. దేవుడి యొక్క కీర్తన దీవించును గాక. ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రేమతో నిన్ను ఆరాధింతును.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. సర్వాధికారి వినైనా, కృపాసత్య సంపూర్ణుడు తండ్రి, మాకు బలము, మాకు ఆదరణ, మాకు శక్తిని అనుగ్రహించడానికి నాయనా తండ్రి ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ వాక్యం ద్వారా ఆదరిస్తూ బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వాక్యమే మమ్మల్ని నాయనా ఇంతవరకు నడిపించింది, ఇక ముందుకు మమ్మల్ని నడిపించేది మీ వాక్యమైనందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య స్వరూపి అయిన దేవా, మీకు వందనాలు ప్రభువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకు యోగ్యుడమైన తండ్రి, మీకు వందనాలు. అన్ని విషయాల్లోనూ నాయన మమ్మల్ని ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు, సహాయం చేసి ఆదుకుంటున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మీ వాక్యాన్ని నాయన తండ్రి ప్రభువా విని మీ సన్నిధానంలో మేము బలపరచబడ్డానికి సహాయం చేయండి. ఆత్మీయంగా తండ్రి ప్రభువా అభివృద్ధిలోనికి రావడానికి సహాయం చేయండి. మీ నామంకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వింటున్న ప్రతి ఒక్క విశ్వాసికి వందనములు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క కృపా సమాధానములు మీకు తోడేయుడునుగాక. దేవుని వాక్యం నుండి శ్రేష్టమైనటువంటి విషయాలు ఈరోజున నేర్చుకుందాం. ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప అధికారం కలిగినటువంటి వ్యక్తి ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారంగా క్రిందున్న వారందరూ కూడా జీవిస్తారు లేదా అనుసరిస్తారు. ఆయన మాటకు అంత శక్తి ఉంది, అధికారం ఉంది. ఇది ఎంత వాస్తవమో దేవుని యొక్క మాట కూడా చాలా అధికారంతో కూడినది. దేవుని యొక్క నోటి మాటలు అవి ఊరికినే బయటికి వెళ్ళవు, కానీ నోటి నుండి బయటికి వస్తే ఆయన పంపినటువంటి కార్యాన్ని నెరవేర్చే అవి తిరిగి వస్తాయి. ఆయన వాక్కులో అంత శక్తి ఉంది. కారణము ఆదికాండంలో 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం ఆయన యొక్క నోటి మాటకున్నటువంటి శక్తి. 3వ వచనం చూసినట్లయితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఎప్పుడు ఈ మాట ఆయన పలికాడు అంటే, భూమి అంతా కూడా నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. చీకటి కమ్మి ఉన్నటువంటి ఆ స్థలంలో దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడంతే. ఆయన నోటి మాట చీకటిలో వెలుగుని సృష్టించింది. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన మాటలో అధికారం ఉంది, శక్తి ఉంది. ఆయన పలికిన ఏ మాట అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. వెలుగు లేని చోట, చీకటి కమ్మి ఉన్నటువంటి చోట దేవుడు మాట పలికాడు, అక్కడ వెలుగు కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా కీర్తనల గ్రంథము 147వ కీర్తన 17-18 వచనాలు చూసినట్లయితే, ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు, ఆయన ఆజ్ఞేయగా అవన్నీ కరిగిపోవును. అంటే వడగండ్లు, మంచు కూడా ఆయన మాటకి అవి కరిగిపోతాయి అని అక్కడ స్పష్టంగా దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాయి. ఆయన తన గాలి విసరగా నీళ్లు ప్రవహించును. తన గాలిని దేవుడు విసరగా నీళ్లు ప్రవహిస్తాయి అని వాక్యం సెలవిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే వడగండ్లు కూడా, మంచు కూడా ఆయన మాటకు కరిగిపోతాయి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన స్వరం అంత భయంకరమైనది, ఆయన మాటలో అంత శక్తి, అంత అధికారం ఉన్నది. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనము ఈ రీతిగా ఉంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని అక్కడ రాయబడి ఉంది. తన మహత్తుగల మాట చేత
సమస్తమును ఆయన నిర్వహిస్తున్నాడు అని ఎవరిని గురించి చెప్పబడింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తు సృష్టికర్త. ఆయన వాక్య స్వరూపిగా ఆదిలో ఉండి ఆ వాక్కు ద్వారా సమస్తాన్ని సృష్టించినవాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన గురించి అపోస్తలుడైన పౌలు ఇంకా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నటువంటి దేవుడు ఆయన. యేసుక్రీస్తుని గురించి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అనగా సర్వాధికారము కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏ మాట పలికినా అక్కడ కార్యాలు జరుగుతాయి అన్నది వాస్తవం. ఆయన సృష్టికర్త, ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన వాక్కులో బలం ఉంది. అలాంటి సర్వశక్తి కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రోజున కపెర్నహూములోనికి వెళ్ళాడు. మనము ఈ రోజున చదువుకుంటున్నటువంటి వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనము ధ్యానించుకుందాం. అక్కడ ఉన్నటువంటి విషయాలు క్లుప్తంగా మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. మొదటిగా మనం చూసినట్లయితే ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించి, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత అని అక్కడ రాయబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు పంపబడ్డాడు అంటే మొదటిగా దేవుని రాజ్యమును గురించి ప్రకటించడానికి. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పట్టణంకి వెళ్ళినా సువార్తను, దేవుని రాజ్య వార్తను సంపూర్ణంగా అక్కడికి వచ్చిన వారికి తెలియజేసేవాడు. విడుదల ఎక్కడ వస్తుందంటే దేవుని రాజ్య సంబంధమైన విషయాలను మనం ఇతరులకి తెలియజేసేటప్పుడు విడుదల వస్తుంది. మన గురించి మనం చెప్పుకుంటే విడుదల రాదు. మనం చేస్తున్నటువంటి పరిచర్యను గురించి మనం గొప్పగా చెప్పుకుంటే విడుదల రాదు. కానీ పరలోక సంబంధమైనటువంటి విషయాలు ప్రజలతో పంచుకునేటప్పుడు వారి జీవితంలో విడుదల వారు అనుభవిస్తారు, ఆదరణ అనుభవిస్తారు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క బలాన్ని, శక్తిని వారు పొందుకోగలుగుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సంపూర్ణంగా దేవుని రాజ్య విషయాలను వారికి బోధించేవాడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత ఆయన కపెర్నహూములోనికి వచ్చాను అని రాయబడి ఉంది. ఇక్కడ ఒక అద్భుతాన్ని మనము ధ్యానించుకోబోతున్నాము. ఈ అద్భుతము కపెర్నహూము అనేటువంటి స్థలంలో జరిగింది. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అనగా రోమా సైనికులు ఒక 100 మందికి అధికారిగా ఉన్నటువంటి శతాధిపతి. ఈ శతాధిపతి యొక్క విషయాన్ని గురించి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం. అతనికి ఒక ప్రియమైనటువంటి దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే రోగి అయి చావటానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, ఈ రోగిగా పడి ఉన్నవాడు దాసుడు మాత్రమే, తన యొక్క సొంత వారిలో ఎవరూ కాదు, కానీ అతని క్రింద పనిచేస్తున్నటువంటి ఒక దాసుడు. ఆ దాసుడు చాలా ప్రియమైనవాడు గనుక ఈయన యజమానుడిగా ఉండి తన యొక్క స్వస్థత కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అధికారంలో ఉన్నాడు, ధనవంతుడు, తాను చేయవలసినవన్నీ చేస్తుంటాడు. ఎందుకంటే ప్రియమైనవాడు గనుక, అతని కొరకు ఈయన శ్రద్ధ కలిగి ఉన్నాడు గనుక తన పరిధిలో, తన అధికారంలో చేయగలిగినవన్నీ చేసిన తర్వాత ఇంకా ఏ ప్రయోజనం లేనప్పుడు, ఏ వైద్యుల ద్వారా ఈ వ్యక్తి నయము కాడు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి విన్నాడు. ఈ దాసుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడని అక్కడ రాయబడి ఉంది అంటే రోగిగా ఉన్నాడు, చావటానికి సిద్ధంగా ఉన్నాడు. హోప్లెస్ కేస్, ఇంకా ఏ విధమైనటువంటి నిరీక్షణ లేదు, చావటానికి సిద్ధంగా ఉన్నాడు. అది దాసుని యొక్క పరిస్థితి. కానీ ఈ యజమానుడైనటువంటి శతాధిపతి ఆ దాసుడిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుక ఆయన ఏ రీతిగానైనా బ్రతికించుకోవాలని సకల ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కానీ యేసుని గురించి విన్నాడు. మనం చూసినట్లయితే శతాధిపతి యేసుని గురించి విని అని అక్కడ రాయబడి ఉంది. ఏం వినుంటాడు యేసుని గురించి? ఇతనికి యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళాలి, లేదా తన దాసుని గురించి యేసు ప్రభువుకు చెప్పాలి అనే ఆశ ఎందుకు ఆయనలో కలిగింది? ఎందుకు ఆ విశ్వాసం కలిగింది అంటే ఆయన యేసుని గురించి విన్నాడు.
ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఆయన విన్న విషయాలు ఏమిటంటే ఆయన గుడ్డివారిని బాగు చేస్తున్నాడు, మూగవారికి నోరిస్తున్నాడు, చనిపోయిన వారిని లేవనెత్తుతున్నాడు, దెయ్యాల చేత పీడింపబడుతున్న వారిని విడిపిస్తున్నాడు, ఎలాంటి రోగం కలిగిన వారినైనా ఆయన బాగు చేస్తున్నాడు అనేటువంటి వార్త ఈయన విన్నాడు. విని తనలో విశ్వాసం వచ్చింది. ఒక అన్యుడు కానీ యూదులు నమ్ముతున్నటువంటి దేవుణ్ణి నమ్ముతున్నటువంటి వ్యక్తి, ఇంకా పూర్తిగా మారినవాడు కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి వారు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి గౌరవించి ఆయన కూడా దేవుడనేటువంటి నమ్మకంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు యేసుని గురించి విన్న తర్వాత ఈయనలో విశ్వాసం కలిగింది. ఈ శతాధిపతి వినుట ద్వారా విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాటల వలన కలుగునని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటూ ఉంటుండగా క్రీస్తుని గురించి నీవు విని విశ్వాసాన్ని సంపాదించుకుంటే ఆ విశ్వాసం చాలా అమూల్యమైనది, చాలా బలము కలిగినది. ఆ విశ్వాసం ద్వారా నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు నీవు దేవుని నుంచి పొందుకోగలుగుతావు. క్రీస్తు మీద విశ్వాసము, క్రీస్తుని గురించి వినుట ద్వారా విశ్వాసము మన హృదయంలోనికి రావాలి. ఈ శతాధిపతి క్రీస్తుని గురించి విన్నాడు, యేసుని గురించి విన్నాడు, ఆయనలో విశ్వాసం వచ్చింది కనుక ఆయన మొదటిగా ఏం చేశాడు చూడండి. ఈయన 2 కార్యాలు చేశాడు. మొదటి కార్యం మనం చూస్తాం. మొదటిగా ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి యూదులలో ఉన్నటువంటి పెద్దలను పిలిచి, ఇదిగో నా ప్రియమైనటువంటి దాసుడు రోగంతో పడి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన వచ్చి నా దాసుడిని స్వస్థపరచమని ఆయనను మీరు వేడుకొనండి అని అక్కడున్న యూదులలో పెద్దలను ఆయన పంపించాడు. ఇది మొదటి స్థాయి తన యొక్క విశ్వాసంలో. యేసు తన దాసుని దగ్గరికి వచ్చి స్వస్థపరచాలనేటువంటి విశ్వాసం. ఎప్పుడైతే ఆ యూదుల పెద్దలతో ఆయన చెప్పాడో, మీరు వెళ్ళండి యేసు ప్రభువు దగ్గరికి, ఆయనను తీసుకుని రండి, నా దాసుని స్వస్థపరచడం కోసం అని చెప్పాడో, వారు వెళ్ళారు. ఆ యూదులు ఏమని చెప్తున్నారంటే ఈ శతాధిపతిని గురించి యేసు ప్రభువుకి రికమెండేషన్ చేస్తున్నారు, వాస్తా చేస్తూ ఉన్నారు. ఏమనంటే ఈయన మన ప్రజల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి, మన కొరకు ఈ సమాజ మందిరమును కట్టించినటువంటి వ్యక్తి అని ఆయన చేసినటువంటి మేలులను ప్రభువుకి చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు అంటున్నారు నీ వలన మేలు పొందటానికి ఇతడు యోగ్యుడు అని అంటున్నారు. అంటే మనుషుల దృష్టిలో మేలు చేసేవారే యోగ్యులు అని మనము నిర్ణయించుకుంటాము. వీరు కూడా అంతే. ఆ శతాధిపతి ఒక సమాజ మందిరాన్ని మన కొరకు కట్టించాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, నీ ద్వారా మేలు పొందటానికి ఇతను యోగ్యుడని చెప్పి ఆయనకి ఆ శతాధిపతిని గురించి చెప్తా ఉన్నారు. యేసు ప్రభువుకి ఎవరి రికమెండేషన్స్ అవసరం లేదు. ఆయన హృదయాన్ని ఎరిగేటువంటి వాడు, భవిష్యత్ జ్ఞానమును కలిగిన వాడు గనుక జరగబోయేది ఏంటో ఆయనకు ముందుగానే తెలుసు గనుక వారి మాటలు వింటూ ఉన్నాడు. అయితే వారు పట్టు విడవకుండా యేసుక్రీస్తుని మిక్కిలి బ్రతిమలాడారన్నట్టుగా అక్కడ రాయబడి ఉంది. అతను చేసినవన్నీ చెప్తూ యేసుప్రభుని బ్రతిమలాడుతున్నారు, నీ వలన అతడు ఈ మేలు పొందాలి అని చెప్పి. ఒక అన్యుడిగా ఉన్నటువంటి ఆ శతాధిపతి యూదుల కొరకు ఒక సమాజ మందిరమును కట్టించాడు. వీరు ఆయనకి ఏమి ఇవ్వలేకపోతున్నారు. కానీ వీరి యొక్క ఆశ ఏంటంటే యేసు ప్రభువు నుంచి ఒక మేలు అతనికి అందించడం ద్వారా ఆయన నుంచి మరిన్ని మేలులు వారి కోసం పొందుకోవాలనేటువంటి స్వార్థంతో కూడా వారు చెప్పి ఉండొచ్చు. అలా చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే యూదులు యేసుని విశ్వసించలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను వారు వాడుకునేవారు. ఈ శతాధిపతిని కూడా వారు ఆ రీతిగా వాడుకున్నారేమో. తనకున్న ధనాన్ని బట్టి, తనకున్నటువంటి అధికారాన్ని బట్టి ఆయన వాడుకున్నారేమో. అందుకని వీళ్ళు ఎంతగానో బ్రతిమలాడుతున్నారు, రా ప్రభువా, ఆ యొక్క శతాధిపతి దాసుని నీవు స్వస్థత పరచు, నీ వలన మేలు పొందటానికి అతడు యోగ్యుడు అని చెప్పి ఆయనను బ్రతిమలాడితే ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన వెళ్తూ ఉంటుండగా మార్గ మధ్యలో మరలా కొంతమంది వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఈ శతాధిపతి మొదటిగా చెప్పాను కదా, అతనుకున్న విశ్వాసం ఏమిటంటే నీవు వచ్చి నా దాసుడిని స్వస్థపరచు అనేటువంటి విశ్వాసం. ఈ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసము మరింత ఎక్కువైంది. ఆ విశ్వాసం యొక్క స్థాయి ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. ఎందుకంటే ఆయన యేసుని గురించి వింటూ ఉన్నాడు.
వినటం వలన విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. క్రీస్తుని గురించే వినాలి మనం. ఈ లోక సంబంధమైన విషయాలు ఎన్ని విన్నా మనలో విశ్వాసం అభివృద్ధి పొందదు. కానీ యేసుని గురించి వింటూ ఉంటే మన విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. ఇప్పుడు రెండవ స్థాయిలో తన యొక్క విశ్వాసాన్ని మనం చూసినట్లయితే, అక్కడ ఉన్నటువంటి తన దాసుల్ని పిలిచి, మీరు వెళ్ళండి, యేసు ప్రభు ఇదిగో నేను పంపినటువంటి ఆ పెద్దలైనటువంటి యూదులతో పాటు వస్తున్నాడు, నేను ఈ మాట చెప్పానని ఆయనతో మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పి తన దాసుల్ని పంపించాడు. వారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ శతాధిపతి చెప్పినటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఏమనంటే, ప్రభువా శ్రమ పుచ్చుకోవద్దు, ప్రభువా నీవు కష్టపడొద్దు అని మొదటిగా చెప్తా ఉన్నాడు. రెండవది, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడు. తన యొక్క అయోగ్యతను ఆయన గుర్తించాడు. ఇక్కడ యూదుల పెద్దలు అంటారు, నీ వలన మేలు పొందటానికి అతడు యోగ్యుడని వాళ్ళు అంటున్నారు. కానీ అధికారంలో ఉండి ఉన్నత స్థాయిలో ఉండి ఈయన తను తాను తగ్గించుకుంటున్నటువంటి విధానం చూడండి. నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాను అంటున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, ఈ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి బాగా తెలుసు, యూదులు అన్యుల ఇంటికి వెళ్ళరు, వారిని అపవిత్రమైన వారిగా చూస్తారు. యేసుక్రీస్తు యూదుడు, ఈ శతాధిపతి అన్యుడు, నీవు నా ఇంటికి వచ్చే యోగ్యత నాలో లేదు అని అంటున్నాడు. ఆయనకి ఎంత విలువనిస్తున్నాడు చూడండి. ఈయన విలువైన స్థానంలో ఉండి కూడా, ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ప్రభువుకి ఎంత విలువనిస్తున్నాడో చూడండి. నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను అంటున్నాడు. దానితో పాటు ఆయన ఇంకొక మాట అంటున్నాడు, అలా అని చెప్పి నేను నీ యొద్దకు రావడానికి నేను పాత్రుడనని అర్హుడినని నేను తలంచటం లేదు అని అంటున్నాడు. ఎంత తగ్గింపు, ఎంత వినయము ఆయనలో చూస్తున్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాసిలో వినయం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, విధేయత ఉంటుంది. ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు ముందు తాను ఏమీ ఎన్నదగినవాడు కాదు, నేను ఎంత మాత్రము ఎన్నదగినవాడును కానని తను తాను తగ్గించుకుంటున్నాడు. తన యొక్క అయోగ్యతను ఆయన ఒప్పుకుంటున్నాడు. నీవు నా ఇంటికి రావడానికి కానీ, నేను నీ దగ్గరికి రావడానికి కానీ ఏమాత్రము యోగ్యత లేనివాడను అని తను తాను యేసు ప్రభు ఎదుట తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకుంటూ మరొక మాట అంటున్నాడు. ఏమనంటే, అయితే నీవు మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత పరచబడును అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి. తగ్గింపుతో ప్రభువైన యేసుక్రీస్తుని వేడుకుంటున్నాడు. నీవు కేవలం మాట మాత్రం సెలవివు, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని యేసు ప్రభుతో చెప్తా ఉన్నాడు. నేను ముందు చదివిన మాటల్లో మనం చూసినట్లయితే, ఆయన తన మాట ద్వారా చీకటిలో వెలుగును సృష్టించాడు. ఆయన తన మాట ద్వారా వడగండ్లను మంచును కరిగించాడు. ఆయన తన మాట పలికి సమస్తాన్ని నిర్వహించాడు అని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు మాటలో ఉన్నటువంటి శక్తి, బలము ఈ శతాధిపతి గ్రహించాడు. అందుకే నేను ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, నేను కొంతమంది పైన అధికారిగా ఉన్నాను. నేను ఏదైనా మాట చెప్తే వారు చేస్తారు, నేను పొమ్మంటే పోతారు, నేను రమ్మంటే వస్తారు. ఎందుకంటే నేనున్నటువంటి అధికారం అలాంటిది. నా అధికారాన్ని బట్టి నేనేది చెప్తే వారు చేయవలసిందే, నా అధికారానికి వారు లోబడవలసిందే, నా అధికారం ద్వారా వారు కార్యాలు చేయవలసిందే. ఇది నేనున్నటువంటి అధికారం. అయితే ఆయన అధికారాన్ని గురించి చెప్తూ యేసు యొక్క అధికారాన్ని గుర్తించి ఆయన అంటున్నాడు, నీకున్న అధికారము సర్వాధికారము. ఆకాశమందు, భూమి మీద, పాతాళములో కూడా సర్వాధికారం కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాటలో ఉన్న అధికారము అన్ని అధికారాల కంటే గొప్పది అని ఈ శతాధిపతి గ్రహించాడు. ఆయన ముందర ఈయనకున్న అధికారం ఏమీ కాదు, ఈయన యోగ్యుడే కాడని గుర్తించాడు. ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయన మాటలో ఉన్న అధికారాన్ని ఈ శతాధిపతి గుర్తించి అంటున్నాడు, నీవు మాట మాత్రం సెలవు ప్రభువా, నా దాసుడు స్వస్థత పడతాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి. చావటానికి సిద్ధంగా ఉన్నవాడు, ఎక్కడో ఉన్నటువంటి యేసుక్రీస్తు తన మాటను ఆయన పంపిస్తే నా దాసుడు స్వస్థత పొందుతాడు అనేటువంటి విశ్వాసము ఎంత బలమైన విశ్వాసం చూడండి. ఈ రోజున మనం ప్రతిరోజు అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ అవి మనం పొందుకుంటామనేటువంటి నమ్మకం కూడా కొన్నిసార్లు మనకి రావటం లేదు.
బలహీనమైనటువంటి ప్రార్థన, బలహీనమైనటువంటి విశ్వాసము, అల్ప విశ్వాసము, అడిగింది పొందుకుంటామా పొందుకోమా అనేటువంటి సందేహంతో అడుగుతూ ఉంటాం. ఒక అన్యుడిలో ఉన్నటువంటి స్థిరమైన బలమైన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఇలాంటి విశ్వాసం చెప్పాలంటే యూదుల్లో ఉండాలి, ఆ యూదుల పెద్దల్లో ఉండాలి. ఎందుకనంటే వారి పితరులు తండ్రి అయినటువంటి యెహోవా చేసినటువంటి అద్భుత కార్యాలు వారి కళ్ళారా చూశారు. వారి కన్నుల ఎదుట దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వారిని ఆరిన నేలను నడిపించాడు. వారి కన్నుల ఎదుట ఎడారిలో నీళ్లు లేని చోట బండను చీల్చి నీళ్లను దేవుడు పంపించాడు. వారి కన్నుల ఎదుట ఆకలితో వారుంటే పరలోకము నుంచి, ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి దేవుడు. అలా చెప్పుకుంటూ పోతే ఇశ్రాయేలీల ప్రజల మధ్యన దేవుడు తన సర్వాధికారంతో చేసినటువంటి అద్భుతాలు ఒకటిని కాదు, రెండని కాదు, అద్భుతముగా ఆయన గొప్ప కార్యాలు వారి ముందు చేశాడు. ఇవన్నీ విన్నటువంటి యూదులు యేసుక్రీస్తుని ఏమైనా నమ్మారా, విశ్వసించారా? వారి యొక్క విశ్వాసము ప్రభు మీద పెట్టారా? లేదు. యెహోవా దేవుడు చేసిన అద్భుతాలు వారికి తెలుసు. యేసుక్రీస్తు వారి సమాజ మందిరంలో చేస్తున్న అద్భుతాలు కూడా వారు కనులారా చూస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు. కానీ అద్భుతాల ద్వారా వారికి విశ్వాసం కలగటం లేదు. నేరుగా యేసుక్రీస్తు పరలోకపు విషయాల్ని వారికి బోధిస్తున్న వారిలో విశ్వాసం కలగటం లేదు. కానీ యేసుని గురించి కేవలము విని ఈ శతాధిపతి ఎంత గొప్ప విశ్వాసాన్ని సంపాదించుకున్నాడో చూడండి. మొదటైతే నీవు వచ్చి నా దాసుని స్వస్థపరచమన్నాడు. కానీ ఆ వినుట ద్వారా వచ్చినటువంటి విశ్వాసంతో ఇంకా బలాన్ని పొందుకొని ఈ రెండోసారి అంటున్నాడు, నీవు రావనక్కర్లేదు ప్రభువా, నీ మాట మాత్రం పంపు, నా దాసుడు బాగుపడతాడు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసం ఏంది! యేసుక్రీస్తు ఇతని విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అర్హత లేనివాడును అని తను తాను తగ్గించుకున్నటువంటి ఈయనలో ఉన్నటువంటి స్థిరమైన బలమైన విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచింది. అవును, ఆయన ఎదుటికి వెళ్ళటానికి మనలో యోగ్యత లేదు, ఆయన మన దగ్గరికి వచ్చే యోగ్యత కూడా మనలో లేదు. కానీ మనలో ఉన్న విశ్వాసము ఆయన పట్ల స్థిరమైనదైతే దేవుడు తన యొక్క మాటను పంపి మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈ మాటలు మీతో ఎందుకు నేను పంచుకుంటున్నానంటే, ఈ వాక్యము సజీవమైనది, బలము కలిగినది, రెండంచుల వాడిగల ఖడ్గము కంటే వాడిగా ఉన్నటువంటి వాక్యము. ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు మన హృదయంలో ఉన్నటువంటి తలంపులను, ఆలోచనలను అది పరిశోధించేటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం. ఈ వాక్యం వింటున్నాం కదా, ప్రతిరోజు వింటున్నాము. మనకొచ్చే సమస్యల్లో ఈ వాక్యం ద్వారా వచ్చే విశ్వాసాన్ని మనము ఉపయోగించుకుంటున్నామా? లేక ఈ యూదులలాగా సమాజ మందిరంలో కేవలం వాక్యం విని ఆయన పట్ల ఏ విధమైనటువంటి విశ్వాసం లేకుండా జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వాక్యము వినటంతో సరిపోదు, కానీ వినుట ద్వారా మనలోనికి ప్రభువు పట్ల స్థిరమైన విశ్వాసం రావాలి. ఎలాంటి విశ్వాసం అంటే, నా ప్రభువు మాట పలికితే చాలు నా జీవితంలో కార్యాలు జరుగుతాయి అనేటువంటి విశ్వాసంలోనికి మనం రావాలి. స్థిరమైన విశ్వాసము, బలమైన విశ్వాసం మనలోనికి రావాలి. ఇక్కడ ఈ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని ప్రభువు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఎంత ఆశ్చర్యపోయాడు అంటే, ఇశ్రాయేలులో నైనను ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు అంటున్నాడు. అంటే దేవుడు మొదటగా ఎవరిలో విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడంటే, విశ్వాసులని పేరు పెట్టుకుంటున్న మనలో విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు అంటే ఎవరంటే దేవుని ప్రజలు. విశ్వాసము ద్వారా మనము దేవునికి పిల్లలమయ్యాము. యోహాను సువార్త 1:12 రాయబడిన రీతిగా తన్ని ఎందరు అంగీకరించారో, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుడు తన పిల్లలగుటకు అధికారాన్ని ఇచ్చాడని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ద్వారా దేవుని పిల్లలమయ్యాము. కానీ మనలో ఇలాంటి విశ్వాసం దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. కానీ అనేక మంది ప్రభువుని నమ్ముకుంటున్నామని చెప్పి అవిశ్వాసంతో బ్రతుకుతూ ఉంటారు, అపనమ్మికతో బ్రతుకుతూ ఉంటారు, అనుమానంతో బ్రతుకుతూ ఉంటారు. దేవుడిని అడిగి కూడా ఆయన ఇస్తాడా ఇవ్వడా అనేటువంటి అనుమానంలో మనము జీవించేటువంటి పరిస్థితిలో ఈ మాటలు మనకు చాలా ప్రాముఖ్యము.
ఒక అన్యుడు క్రీస్తుని గురించి విని ఎలాంటి విశ్వాసాన్ని సంపాదించుకున్నాడంటే యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచేటువంటి విశ్వాసం. అర్హత లేనివాడు యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచాడు. నీ విశ్వాసాన్ని చూసి ప్రభువైన యేసుక్రీస్తు ఆశ్చర్యపోతున్నాడా, లేకపోతే ఆయన బాధపడుతున్నాడా? అయ్యో, నా మీద ఉంచవలసినంత విశ్వాసం ఈ బిడ్డ ఉంచలేకపోతుంది, నా శక్తిని నా యొక్క బలాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు అని ప్రభువు నేను గురించి అనుకుంటున్నాడేమో. ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఈ విషయాన్ని గ్రహించాలి. గొప్ప విశ్వాసము అంటే ఏమిటంటే, నా దేవుడు తన మాట పంపిస్తే చాలు కార్యాలు జరుగుతాయి అనే నమ్మకం. ఈ మాటలు ఇలాంటి ఆధునిక కాలంలో టెక్నాలజీ ఇంత పెరిగిపోయిన తర్వాత మనుషులు తమ శక్తి సామర్థ్యాలతో ఏమైనా చేసుకోగలిగేటువంటి ఈ కాలంలో విశ్వాసంతో బ్రతకటం అవసరమా అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ విశ్వాసము ద్వారా బ్రతకటం కోసమే మనం పిలువబడ్డాం. ప్రభువు చెప్తున్నాడు కదా తన వాక్యం ద్వారా, మనం వేలి చూపు వలన కాదు కానీ విశ్వాసం ద్వారా జీవిస్తున్నాం. నిజమైన విశ్వాసము, స్థిరమైన విశ్వాసము ఏమిటంటే, నా దేవుడు నా కొరకు ఏదైనా చేయగలడు అనేటువంటి నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. ఆయన నేను అడిగేది నా దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో మనము ముందుకు వెళ్ళాలి. ఇది ఎలా వస్తుంది ఈ నమ్మకం అంటే, యేసుని గురించి వింటేనే వస్తుంది, క్రీస్తుని గురించి వింటేనే వస్తుంది. ఆయన విశ్వాసానికి కర్త, ఆయనలో నుంచే విశ్వాసం వస్తుంది మనలోనికి. ఆయనని గురించి నీవెంతగా వింటావో నీ యొక్క జీవితంలోనికి ఆ పరిపూర్ణమైన విశ్వాసము ప్రవేశిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, లేదా దేవుని ఎరగనటువంటి బిడ్డలారా, ఈ మాటలు మీరు వింటూ ఉంటుండగా యేసుక్రీస్తు ఎలాంటి వాడో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన సృష్టికర్త, ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని చేసినవాడు, ఆయన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన మాటలో అద్భుతాలు చేసేటువంటి శక్తి ఉంది. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఈ పేర్లు ఆయన ఊరికినే పెట్టుకున్నవాడు కాదు. ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ నీవు ఉన్న స్థితిలో నీవు మరణ పడక మీద ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, నిన్నందరూ చేయి విడిచిపెట్టారని నీవు అనుకుంటున్నావా, నీ స్థితిని ఎవరో మార్చలేరని నీవు అనుకుంటున్నావా, ఈ మాటలు నీ చెవిన పడుతూ ఉంటుండగా దేవుని పట్ల, ప్రభువైన యేసుక్రీస్తు పట్ల విశ్వాసం ఉంచు. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, ఆయన అన్యుల దేవుడో లేకపోతే వేరొకరి దేవుడో కాదు కానీ ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు. నీకు దేవుడు, నీకు ప్రభువు. నీవున్న ఈ స్థితిలో ఈ మాటలు వింటుండగా నీ హృదయంలో ప్రభు పట్ల విశ్వాసంతో నమ్ము. నా దేవుడు నా పరిస్థితిని మారుస్తాడని నీవు విశ్వసించినట్లయితే ప్రభువు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీవెవరివైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, యేసు మీద విశ్వాసం ఉంచు. ఆయన నీ జీవితంలో విడుదలిస్తాడు. నీ ప్రతి సమస్య నుంచి తప్పించడానికి శక్తి ఆయనలో ఉంది. ఈ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన తన చేతనైనదంతా చేశాడు, కానీ ఆ రోగం బాగుపడలేదు. చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన ఇంట్లో పడున్నాడు. అలాంటి వ్యక్తి బాగుపడతాడు అని, యేసుక్రీస్తు ఒక్కడే బాగు చేస్తాడు అని నమ్మాడు. నమ్మి తన విశ్వాసాన్ని ఆయన ప్రకటించాడు. నీవు రావద్దు ప్రభు, ఆ మాట సెలవివ్వు. యేసుక్రీస్తు మాటలో శక్తి ఉంది. ఇది దయచేసి గమనించండి. యేసుక్రీస్తు మాటలో శక్తి ఉంది. నా జీవితంలో కార్యాలు జరగటం లేదా, నేను ఆయన మీద ఉంచవలసినంత విశ్వాసం నేను ఉంచటం లేదు, దాన్ని నేను ఒప్పుకుంటున్నా. నీ జీవితంలో కార్యాలు జరగటం లేదా, నీ విశ్వాసంలో లోపం ఉంది. కానీ ఈ శతాధిపతి ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు, నువ్వు మాట సెలవివు ప్రభువా, నా దాసుడు స్వస్థత పొందుతాడని. అక్కడ పంపబడినటువంటి దాసులు వెళ్ళారు, చెప్పవలసినవన్నీ చెప్పారు. యేసుక్రీస్తు అక్కడ ఆశ్చర్యపోయాడు, ఆయన వెళ్ళమన్నాడు. వారు తిరిగి వచ్చి ఆ దాసుడిని ఎలా చూశారంటే, చావటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క దాసుడు స్వస్థత పొంది అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. స్వస్థతతో అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎంత అద్భుతం! ఇక్కడ యేసుక్రీస్తు శక్తి, శతాధిపతి యొక్క విశ్వాసం. విశ్వాసం గొప్పదైతే కార్యాలు కూడా గొప్పవవుతాయి. నీ విశ్వాసంలో అనుమానం లేకపోతే దేవుడు కూడా అద్భుతాలు చేస్తాడు. అవ్వవు అనుకున్నటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఇది మన హృదయంలో ఉన్నటువంటి విశ్వాసము. ఎవరి పట్ల అంటే
ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడైనటువంటి యేసుక్రీస్తులో మన యొక్క విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు పైన మన విశ్వాసం ఉండాలి. ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది అంటే ఆయన తన మాటను పంపి బాగు చేస్తాడని కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ వచనంలో మనం చూస్తాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. యేసుక్రీస్తు 2 కార్యాలు చేస్తాడు. తన మాటను పంపి బాగు చేసేటువంటి దేవుడు. మనం పడిపోయినటువంటి గుంటలో నుండి మనలను పైకి లేవనెత్తేటువంటి వాడు ఆయన. వాక్యం సెలవిస్తుంది, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తుతాడు అని. ప్రభువైన యేసుక్రీస్తు పడిపోయిన వారిని లేవనెత్తేటువంటి వాడు, రోగులను బాగు చేసిన వాడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చిన ఎలాంటి రోగాన్నైనా బాగు చేసి పంపించిన వాడు ఆయన. ఇప్పటికీ ఆయన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఎన్నో సాక్ష్యాలు ప్రపంచవ్యాప్తంగా మనం వింటూ ఉన్నాం. మరణానికి దగ్గరైపోయిన నన్ను ప్రభువైన యేసుక్రీస్తు బాగు చేశాడు, విడిపించాడు, నాకు క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆయన తన మాటను పంపిస్తాడు నీ జీవితంలో. ఆయన మాటలో ఎంత శక్తి ఉందంటే లేని దాన్ని సృష్టించేటువంటి శక్తి సృష్టికర్త యొక్క మాటలో ఉన్నటువంటి శక్తి. ఈ శక్తిని నీవు నమ్ముతున్నావా? ప్రభువైన యేసుక్రీస్తుని నీవు నమ్ముతున్నావా? తన వాక్కును ఆయన పంపించాడు. ఇక్కడ దూరంగా ఉన్నాడు, ఇంకా ఇంటి దగ్గరికి రాలేదు. వెళ్ళండి, మీ శతాధిపతి యొక్క విశ్వాసం గొప్పది, ఆయన అనుకున్నట్లుగానే జరిగింది, పొండి అన్నాడు ఆయన. అక్కడ చూస్తున్నాము ఆ యొక్క వ్యక్తి స్వస్థత పొందినట్లుగా, ఆ దాసుడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి మాట వలన జరిగింది? ప్రభువైన యేసుక్రీస్తు మాట వలన జరిగింది. ఎవరి విశ్వాసం వలన జరిగింది? ఆ శతాధిపతి యొక్క విశ్వాసం వలన జరిగింది. ఇదే విశ్వాసం నీవు ప్రభు మీద పెట్టినట్లయితే ప్రస్తుతము ఈ క్షణంలో నీవు ఎదుర్కొంటున్న ఏ సమస్యతోనైనా నీవు ప్రభు దగ్గరికి రా. ప్రభుతో ఇదే అను, ప్రభువా నీవు మాట పంపిస్తే చాలు, పరిస్థితులు మారుతాయి నాయన, కార్యాలు జరుగుతాయి నాయన. నేను అనుమానించను, కానీ మీ అందు నమ్మిక ఉంచుతాను, మీ అందు విశ్వాసం ఉంచుతానని నీవు నీ విశ్వాసాన్ని ప్రకటించినట్లయితే నీ విశ్వాస పరిధి చొప్పున దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు చెప్తా ఉన్నాడు. నమ్ముతున్నామా ప్రభువుని? ఒకవేళ నమ్మినట్లయితే ఆయన అధికారాన్ని కూడా మనం నమ్మాలి. ఆయన సర్వాధికారం కలిగిన వాడు, లేనిది ఉన్నట్టుగా పిలిచేటువంటి వాడు ఆయన. చీకటిలో వెలుతురుని కలుగజేసేవాడు ఆయన. ఆయన స్వరానికి పర్వతాలు కదులుతాయి, సముద్రం చీలిపోతుంది, అగ్ని వడగండ్లు కరిగిపోతాయి. అంత భయంకరమైనటువంటి స్వరము, అంత అధికారం కలిగినటువంటి స్వరము. ఆయన స్వరములో రోగులు బాగుపడ్డారు. ఆయన మాటలో అనేక మంది స్వస్థత పొందారు. ఆ మాట నీకు కావాలా? ప్రభువు నీ జీవితంలో తన మాటను పంపించాలని ఆశపడుతున్నావా? అయితే స్థిరమైన విశ్వాసంతో ప్రభువుని హత్తుకో. ప్రభువా, నీ అధికారాన్ని నేను ఏమాత్రం అనుమానించడం లేదు నాయన. నీవేదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా, ఎలా అయినా చేయగలిగేటువంటి దేవుడవు గనుక నీ మీద నేను నమ్మిక ఉంచుతున్నాను. నా నమ్మికను మీరు దీవించండి. నాలో అపనమ్మిక ఏమాత్రం ఉండకుండా సహాయం చేయండి. పరిపూర్ణమైన విశ్వాసంతో నేనుండి అసాధ్యమైన కార్యాలు నేను పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభు అని ప్రభువుని అడుగు. ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు. శతాధిపతి యొక్క దాసుల్ని బాగు చేసినటువంటి ఆ ప్రభువే ఈరోజు సజీవుడు. ఆయన పరలోకంలో దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. అందరి ప్రార్థనలు ఆలకించేవాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆలకించి ఆయన ఎలాంటి రోగాన్నైనా బాగు చేస్తాడు, ఎలాంటి పరిస్థితినైనా ఆయన సరిచేయగలుగుతాడు. అలాంటి దేవునిని నీవు విశ్వసిస్తున్నావా? ఒకవేళ విశ్వసిస్తే దేవునికి స్తోత్రం. నీ విశ్వాసమును ఇంకా దేవుడు స్థిరపరచునుగాక. ఒకవేళ నీలో ఏమాత్రమైన అనుమానం ఉంటే ఈ మాటలు వింటుండగా అనుమానాన్ని తొలగించుకొని ప్రభువుని పూర్తిగా నమ్ము. నా దేవుడు నా జీవితంలో నా విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేస్తాడని నమ్ము. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తాడు అని వాక్యం సెలవిస్తుంది. నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బాగు చేస్తాడు. ప్రభువు మాట నమ్ము. ఆయన మాటలో అధికారం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. కారణము ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఈ మాటలు వింటున్న మీకు దేవుడు హృదయాల్లో పరిపూర్ణమైన విశ్వాసము కలుగు చేయనుగాక.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. ఈ యొక్క సమయంలోనైనా మీ వాక్కులో ఉన్న శక్తి, అధికారము నైనా మేము ధ్యానించాం తండ్రి. మాట ద్వారా సమస్తాన్ని నిర్వహించిన దేవుడవు. నీ మాటలో శక్తి ఉంది ప్రభువా, నీ మాటలో అధికారం ఉంది ప్రభువా. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ఆదరించండి. ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలు ఎలాంటి బలహీనతల్లో ఉన్నారో, ఎలాంటి భయాలతో ఉన్నారో, ఎలాంటి తండ్రి ప్రభువా ఆందోళనతో ఉన్నారో మీకు తెలుసు నాయనా. మీ వాక్కు వారి జీవితంలో ప్రవేశపెట్టండి. వారున్న పరిస్థితి నుంచి వారిని విడిపించండి ప్రభువా. వారికి కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో మిమ్మల్ని అడిగి మీ నుంచి పొందుకోవడానికి సహాయం చేయండి దేవా. అనుమానం లేనటువంటి స్థితి, అపనమ్మిక లేనటువంటి స్థితి మాలో కలుగ చేయండి. మీ అందు పరిపూర్ణమైన విశ్వాసం ద్వారా మా జీవితాల్లో అసాధ్యమైన కార్యాలను మేము పొందుకోవడానికి, చూడడానికి, అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బలపరిచి నడిపించమని, సహవాసమును, సహవాస బిడ్డలను, వారి కుటుంబాలను, వారున్న పరిస్థితులను తండ్రి ప్రభువా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అన్ని విధాలుగానైనా మేలు చేత మమ్మల్ని తృప్తిపరచమని, అపవాది క్రియలను, శోధనను మా నుండి దూరపరచమని, మీ నామమునకే మహిమయు ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.